ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెక్ వరల్డ్. ఈ వీడియోలో హీట్ ఇంజిన్ అంటే ఏంటి, రిఫ్రిజిరేటర్ అంటే ఏంటి, హీట్ పంప్ అంటే ఏంటి, వాటి యొక్క బ్లాక్ డయాగ్రామ్స్ చూద్దాం. ఓకే, వాట్ ఈజ్ ఏ హీట్ ఇంజిన్? హీట్ ఇంజిన్ అంటే మనకు జనరల్గా తెలిసిందే. లైవ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఐస్ ఇంజిన్, అలాగే గ్యాస్ టర్బైన్స్. హీట్ ఇంజిన్ యొక్క మెయిన్ డెఫినేషన్ ఏంటంటే హీట్ నుంచి మెకానికల్ వర్క్ అనేది జనరేట్ చేయాలి. అలా జనరేట్ చేసే డివైస్నే హీట్ ఇంజిన్ అని అంటారు. ఓకే, ఇప్పుడు ఐస్ ఇంజిన్ వచ్చేసరికి మనం ఫ్యూయల్ ద్వారా కెమికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఇలా కన్వర్ట్ అయిన హీట్ ఎనర్జీని మనం మెకానికల్ ఫామ్లో మెకానికల్ వర్క్ కింద జనరేట్ చేస్తుంది ఈ హీట్ ఇంజిన్, ఐస్ ఇంజిన్. సో దాన్ని హీట్ ఇంజిన్ అంటాం. అలాగే గ్యాస్ టర్బైన్స్. మన గ్యాస్ టర్బైన్లో ఫ్యూయల్ని కంబషన్ చేసి వచ్చిన గ్యాసెస్ని టర్బైన్ మీద ఎక్స్పెండ్ చేస్తాం. ఇలా ఎప్పుడైతే ఎక్స్పెండ్ చేసామో మనం ఈ గ్యాసెస్లో ఉన్న ఎనర్జీని మనం టర్బైన్ యొక్క మెకానికల్ వర్క్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ గ్యాస్ టర్బైన్స్ కూడా హీట్ ఇంజిన్స్ అవుతాయి. ఓకే, ఇలా ఈ హీట్ నుంచి వర్క్ కింద కన్వర్ట్ అయ్యే ప్రాసెస్లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ఖచ్చితంగా ఈ హీట్ ఇంజిన్ అనేది రిజెక్ట్ చేయాలి. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు Q1 అనే హీట్ జనరేట్ చేసింది అనుకోండి, ఆ Q1 అంత హీట్ వర్క్ కింద కన్వర్ట్ అవ్వదు. అందులో సర్టెన్ అమౌంటే వర్క్ కింద కన్వర్ట్ అవుద్ది. మిగిలిన అమౌంట్ మనం డెఫినెట్గా రిజెక్ట్ చేస్తుంది ఆ హీట్ని, అంటే వేస్ట్ హీట్ అనమాట మనకి. ఓకే, ఇప్పుడు వాట్ ఈజ్ ఏ రిఫ్రిజిరేటర్, వాట్ ఈజ్ ఏ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అని ఆల్రెడీ ఈ ఛానల్లో వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాం. మీరు కావాలంటే ఇన్డెప్త్గా తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడండి. రిఫ్రిజిరేటర్ అంటే ఏంటి? ఒక లో టెంపరేచర్ బాడీ నుంచి హై టెంపరేచర్ బాడీకి హీట్ అనేది ఇస్తే, ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఒక రిఫ్రిజిరేటర్ అంటాం. ఇక్కడ రిఫ్రిజిరేటర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ లో టెంపరేచర్ బాడీ ఉంది కదండి, దాన్ని ఇంకా కూల్ చేయాలి. మెయిన్ పర్పస్ దాన్ని కూల్ చేయాలి. దాన్ని కూల్ చేయడానికి మనం హీట్ అనేది రిమూవ్ చేస్తున్నాం ఈ లో టెంపరేచర్ బాడీ నుంచి. క్లియర్? ఇప్పుడు ఇలా ఈ రిఫ్రిజిరేటర్లానే హీట్ పంప్ కూడా రెండింటికి ఒకే డివైస్. మనకి రిఫ్రిజిరేటర్కి మెయిన్ పర్పస్ ఏమని చెప్పుకున్నాం? ఈ ఒక లో టెంపరేచర్ బాడీ నుంచి హీట్ అనేది రిమూవ్ చేయాలి, అది దాని మెయిన్ పర్పస్. అదే హీట్ పంప్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఒక హై టెంపరేచర్ బాడీకి హీట్ యాడ్ చేయాలి, అంటే దాని టెంపరేచర్ ఇంకా పెంచాలి. అది దీని యొక్క మెయిన్ పర్పస్. ఇప్పుడు ఒక డివైస్ లో టెంపరేచర్ బాడీ నుంచి హీట్ అనేది రిమూవ్ చేస్తుంది, రిమూవ్ చేసి హై టెంపరేచర్ ఉన్న బాడీకి ఇస్తుంది. కాబట్టి ఇదే డివైస్ని మనం కావాలంటే రిఫ్రిజిరేటర్ కింద యూజ్ చేసుకోవచ్చు, కావాలంటే హీట్ పంప్ కింద యూజ్ చేసుకోవచ్చు. రెండు జరుగుతాయి ఇక్కడ. ఇప్పుడు మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది. ఈ ఫ్రిడ్జ్ మన రిఫ్రిజిరేటర్ ఎందుకంటున్నాం? మనకి అక్కడ మెయిన్ పర్పస్ ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఆ ఫ్రిడ్జ్ లోపల పెట్టిన సిస్టమ్ ఉంటుంది కదా, సిస్టంలో పెట్టిన ఏవైతే థింగ్స్ ఉన్నాయో అవన్నీ మన టెంపరేచర్ తగ్గాలి, కూల్ అవ్వాలి. కానీ అదే అట్ ద సేమ్ టైం ఆ ఫ్రిడ్జ్ అనేది ఏం చేస్తుందంటే ఫ్రిడ్జ్ పెట్టిన రూమ్లో సరౌండింగ్ అట్మాస్ఫియర్ అంతా టెంపరేచర్ పెంచడానికి ట్రై చేస్తుంది. అంటే కంటిన్యూస్గా హీట్ అనేది యాడ్ చేస్తూ ఉంటుంది. ఆ లోపల ఉన్న సిస్టమ్ నుంచి హీట్ తీసుకుని ఈ బయట ఉన్న అట్మాస్ఫియర్లో యాడ్ చేస్తుంది. ఇదే ఫ్రిడ్జ్. కాబట్టి ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ అనేది ఈ టెంపరేచర్ పెంచడానికి యూజ్ చేసుకున్నాం అనుకో, దాన్ని అప్పుడు హీట్ పంప్ అంటాం. కాకపోతే మనం అక్కడ ఆ పర్పస్తో యూజ్ చేసుకోవట్లేదు కదా, సిస్టమ్ని కూల్ చేయాలి కాబట్టి దాన్ని రిఫ్రిజిరేటర్ అని అన్నాం. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు వాట్ ఈజ్ ఏ థర్మల్ రిజర్వాయర్? థర్మల్ రిజర్వాయర్ అంటే ఏంటి? ఇప్పుడు మనం హీట్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నా, రిఫ్రిజిరేటర్ గురించి మాట్లాడుకున్నా, అలానే హీట్ పంప్ గురించి మాట్లాడుకున్నా, ఈ థర్మల్ రిజర్వాయర్ అనే పదం అనేది వస్తుంది. థర్మల్ రిజర్వాయర్, సోర్స్, సింక్ అని. యాక్చువల్గా ఇదేంటంటే ఏ థర్మల్ ఎనర్జీ రిజర్వాయర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ లార్జ్ బాడీ ఆఫ్ ఇన్ఫినిట్ హీట్ కెపాసిటీ. ఓకే, ఇన్ఫినిట్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి? హీట్ కెపాసిటీ అంటే ఒక బాడీని 1 డిగ్రీ టెంపరేచర్ పెంచడానికి ఎంత అయితే హీట్ కావాలో దాన్ని హీట్ కెపాసిటీ అని అంటాం. ఇక్కడ ఈ థర్మల్ రిజర్వాయర్ అనే బాడీని 1 డిగ్రీ టెంపరేచర్ పెంచడానికి మనకి ఇన్ఫినిటీ హీట్ అనేది కావాలి. అంటే దాని మీనింగ్ ఏంటి? మనం ఎంత హీట్ సప్లై చేసినా దాని యొక్క టెంపరేచర్ పెరగదు, అలాగని తగ్గదు, కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, క్లియర్ కదా? మన హీట్ యాడ్ చేసినా రిమూవ్ చేసినా దాని యొక్క టెంపరేచర్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. దాన్ని మనం థర్మల్ ఎనర్జీ రిజర్వాయర్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఈ థర్మల్ ఎనర్జీ రిజర్వాయర్ అనేది హై టెంపరేచర్తో ఉందనుకోండి, దాన్ని మనం సోర్స్ అంటాం.
అదే లో టెంపరేచర్తో ఉందనుకోండి దాన్ని సింక్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ థర్మల్ రిజర్వాయర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనం ముందు డిస్కస్ చేసుకున్న హీట్ ఇంజిన్, హీట్ పంప్, రిఫ్రిజిరేటర్, ఈ 3 ఇంటికి మనం ఈ పదాలు దీన్ని యూజ్ చేసుకుని డినోట్ చేస్తాం. ఇలా జరిగింది, సౌర్స్ నుంచి హీట్ తీసుకుని సింక్కి రిజెక్ట్ చేసింది అనమాట. అదేంటో మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. బ్లాక్ డయాగ్రామ్స్ అండ్ దేర్ పెర్ఫార్మెన్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం హీట్ ఇంజిన్ గురించి చూద్దాం. హీట్ ఇంజిన్లో మనకి సౌర్స్లో హీట్ తీసుకొని మధ్యలో సింక్లో హీట్ అనేది యాడ్ చేస్తుంది. హీట్ ఇంజిన్ ఇది T1 టెంపరేచర్ ఉన్న సోర్స్, T2 టెంపరేచర్ ఉన్న సింక్. ఇప్పుడు T1 టెంపరేచర్ ఉన్న సోర్స్ నుంచి హీట్ అనేది తీసుకుని సమ్ వర్క్ అనేది ఇస్తుంది. రిమైనింగ్ Q1 హీట్ తీసుకుని సోర్స్ నుంచి Q2 హీట్ అనేది సింక్కి ఇచ్చి మిగిలింది వర్క్ కింద, యూజువల్ వర్క్ కింద బయటకు వస్తుంది. ఇది హీట్ ఇంజిన్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ బట్టి మనకు కనబడింది ఈక్వేషన్ ఏంటి? Q1 ఈక్వల్ టు Q2 ప్లస్ W. ఓకే, ఇప్పుడు ది హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ చూద్దాం. యాక్చువల్గా ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి? 1/, హీట్ సప్లై. ఇక్కడ 1 ఏంటి? W. హీట్ సప్లై ఏంటి? Q1. ఓకే, అగైన్ మళ్ళీ W అంటే ఏంటి? Q1 మైనస్ Q2. దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేస్తే అంటే Q1 అదే తీసుకుంటే ఫైనల్గా మనకి 1 మైనస్ Q2/Q1 అనేది వస్తుంది. 1 మైనస్ Q2/Q1. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ రిఫ్రిజిరేటర్ గురించి చూద్దాం. రిఫ్రిజిరేటర్ ఫస్ట్ లో టెంపరేచర్ ఉన్న రిజర్వాయర్ నుంచి హీట్ అనేది తీసుకుని మనకి హై టెంపరేచర్ ఉన్న బాడీకి ఇస్తుంది. ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటి? ఈ లో టెంపరేచర్ బాడీకి ఇంకా హీట్ రిమూవ్ చేసి దాని యొక్క టెంపరేచర్ తగ్గించాలి. ఓకే, ఇక్కడ సరిగ్గా గమనించండి, నేను రెక్టాంగిల్ వేసాను, ఓపెన్గా పెట్టకుండా ఫుల్గా పెట్టాను. ఓకే, ఇక్కడ రిఫ్రిజిరేటర్ ఇది T2 టెంపరేచర్ ఉంది, ఇది T1 టెంపరేచర్ ఉంది. ఈ రిఫ్రిజిరేటర్కి మనం వర్క్ అనేది ఇస్తాం కాబట్టి సింబల్, యారో సింబల్ గమనించండి. ఇప్పుడు ఈ T2 టెంపరేచర్ ఉన్న దాని నుంచి హీట్ అనేది ఈ రిఫ్రిజిరేటర్ తీసుకుంటుంది. Q1 అనే టెంపరేచర్ హీట్ తీసుకుంటుంది. ఈ మనం ఏదైతే సిస్టమ్ని కూల్ చేయాలనుకున్నామో అది ఇక్కడ T2 అంటే. T1 అంటే సౌర్స్. ఓకే, ఈ సౌర్స్కి మనం Q2 అనే హీట్ యాడ్ చేస్తాం. క్లియర్ కదా? ఇక్కడ రిఫ్రిజిరేటర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ఏ T2 టెంపరేచర్తో ఉన్న ఒక సిస్టమ్ ఉంది కదండి, దాని యొక్క టెంపరేచర్ తగ్గించడానికి హీట్ అనేది రిమూవ్ చేస్తుంది. ఇక్కడ ఇది అంటే T1 అది ఒక రిజర్వాయర్ అనుకున్నాం, కానీ T2 ఉన్న టెంపరేచర్ ఉన్నది సిస్టమ్, అది రిజర్వాయర్ కాదు. దానికి లిమిటెడ్ హీట్ కెపాసిటీ ఉంటుంది, ఇన్ఫినిట్ హీట్ కెపాసిటీ ఉన్నది కాదు. ఎందుకంటే మనం దాని యొక్క టెంపరేచర్ తగ్గించడం మెయిన్ మోటివ్. అందుకు మనం ఇక్కడ క్లోజ్ చేసాం. పైన T1 టెంపరేచర్ ఉన్నదాన్ని క్లోజ్ చేయలేదు. పైన ఉన్నది రిజర్వాయర్, కింద ఉన్నది మన సిస్టమ్, మనం ఏదైతే థింగ్స్ కూల్ చేద్దాం అనుకున్నాం అది. ఓకే, దీని యొక్క ఈక్వేషన్ చూస్తే ఒకసారి Q1 ప్లస్ W ఈక్వల్ టు Q2. ఎందుకంటే సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది కావాలి మనకి రిఫ్రిజిరేషన్ జరగడానికి, లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడానికి. సో మనకి ఎంతైతే హీట్ తీసుకుందో ప్లస్ వర్క్ ఈక్వల్ టు ఎంతైతే హీట్ రిజెక్ట్ చేసింది.
సౌత్స్కి. ఓకే, నెక్స్ట్ ఈ రిఫ్రిజరేషన్ గురించి మనం పెర్ఫార్మెన్స్ ఫామ్లో పెడతాం. దీని పెర్ఫార్మెన్స్ సిఓపి మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇది సిఓపి అంటే ఏమని చెప్పాను, రిఫ్రిజిరేటర్ ఎఫెక్ట్ బై ఓక్టన్. ఈ రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఇక్కడ రిఫ్రిజిరేటివ్ ఎఫెక్ట్ అంటే Q1 హీటే కదా రిమూవ్ చేసింది. సో ఓకే, ఇప్పుడు వర్క్ డన్ అంటే ఏంటి, డబ్ల్యూ వర్క్ అనేది ఇచ్చింది. ఇప్పుడు ఇందాక మనం డెరైవ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ వేసుకుంటే డబ్ల్యూ అనేది ఏమవుద్ది, డబ్ల్యూ అనేది ఒకసారి చూద్దాం. డబ్ల్యూ అనేది Q2 మైనస్ Q1 అవుతుంది. ఓకే, సో రిఫ్రిజిరేటర్కి సిఓపి ఫార్ములా ఇది. క్లియర్ కదా. ఇప్పుడు మనం హీట్ పంప్ చూద్దాం. హీట్ పంప్ బ్లాక్ డయాగ్రామ్కి రిఫ్రిజిరేటర్ బ్లాక్ డయాగ్రామ్కి కన్ఫ్యూజ్ అవ్వకుండా రెండు ఒకలా ఉండదు. యారోస్ కట్ట కాదు, టోటల్గా చేంజ్ అయిపోద్ది. సరే చూద్దాం. ఇప్పుడు హీట్ పంప్కి మన మెయిన్ పర్పస్ ఏంటి, హీట్ అనేది యాడ్ చేయాలి. ఒక హాట్ బాడీకి హీట్ అనేది యాడ్ చేయాలి ఇంకా. సో ఒక క్లోజ్డ్ రెక్టాంగిల్ వేసుకున్నాను, దానికి హీట్ పంప్ ద్వారా హీట్ అనేది యాడ్ చేసాం. ఈ హీట్ పంప్కి హీట్ ఎక్కడి నుంచి వచ్చింది, లో టెంపరేచర్ ఉన్న బాడీ నుంచి వచ్చింది. ఓకే, ఇది T2, ఇది T1. సర్టెన్ లో టెంపరేచర్ నుంచి హీట్ అనేది తీసుకోవాలంటే సర్టెన్ వర్క్ కావాలని మనం అనుకున్నాం కదా సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం. కాబట్టి ఇక్కడ Q1 హీట్ తీసుకుని ఫైనల్గా T1 అనే సిస్టమ్కి Q2 అనే హీట్ అనేది ఇచ్చింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిఫ్రిజిరేటర్కి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే T2 ఉన్నది ఇక్కడ సింక్ సిస్టమ్ లిమిటెడ్ కాదు, అంటే హీట్ కెపాసిటీ ఇన్ఫినిట్ హీట్ కెపాసిటీ ఉన్నది T2. T1 లిమిటెడ్ హీట్ కెపాసిటీ ఉన్నది. దాని యొక్క టెంపరేచర్ మనం వేరీ చేయడమే మెయిన్ పర్పస్ ఈ హీట్ పంప్లో. అదే రిఫ్రిజిరేటర్కి వచ్చేసరికి ఒకసారి చూద్దాం. మనకి మెయిన్ లో టెంపరేచర్ బాడీ అనేది సిస్టమ్ లిమిటెడ్ హీట్ కెపాసిటీ ఉన్నది. సోర్స్ అంటే T1 టెంపరేచర్ ఉన్నది రిజర్వాయర్. ఓకే, ఇక్కడ T1 టెంపరేచర్ ఉన్నది లిమిటెడ్ బాడీ, T2 టెంపరేచర్ ఉన్నది ఒక రిజర్వాయర్, దాన్ని సింక్ అంటాం. క్లియర్ కదా, లో టెంపరేచర్ ఉన్న బాడీ కాబట్టి సింక్ అన్నాం. ఇప్పుడు ఈక్వేషన్ డెరైవ్ చేసుకుంటే సేమ్ దానికి లాగే రిఫ్రిజిరేటర్ లాగే Q1 ప్లస్ W ఈక్వల్ టు Q2. ఓకే, ఇప్పుడు దీని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఎంతో చూద్దాం. COP. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఏంటి, ఇందాక రిఫ్రిజిరేటర్ ఎఫెక్ట్, ఇక్కడ ఎంత హీట్ అయితే యాడ్ చేసింది అది. ఓకే, హీట్ యాడెడ్ బై వర్క్ డన్. ఓకే, హీట్ యాడెడ్ ఎంత Q2 అంతే కదా. సో హీట్ యాడెడ్ Q2, వర్క్ డన్ ఎంత W. అగైన్ W అంటే మనం డెరైవ్ చేసిన దాని ప్రకారం Q2 మైనస్ Q1. సో Q2 మైనస్ Q1. ఓకే, ఇప్పుడు ఒకసారి రిఫ్రిజిరేటర్ యొక్క సిఓపితో కంపేర్ చేద్దాం. ఇది Q2 బై Q2 మైనస్ Q1. ఇది రిఫ్రిజిరేటర్ది Q1 బై Q2 మైనస్ Q1. ఇది హీట్ పంప్ది. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పైన ఇక్కడ Q2 ఉంది, అక్కడ Q1 ఉంది. ఏదైతే అక్కడ మెయిన్ పర్పస్ హీట్ రిమూవ్ చేయడం కాబట్టి ఆ ఎంత రిమూవ్ చేసిందో అది వేసుకున్నాం. ఇక్కడ దీని మెయిన్ పర్పస్ హీట్ యాడ్ చేయడం కాబట్టి ఎంతైతే యాడ్ అయిందో అది వేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.
ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అంటే హీట్ ఇంజిన్ అంటే ఏంటి, రిఫ్రిజిరేటర్ ఏంటి, హీట్ పంప్ అంటే ఏంటి అందరికీ బేసిక్గా తెలిసి ఉంటుంది. కానీ ఈ బ్లాక్ డయాగ్రామ్స్లో అంటే ఓపెన్గా, క్లోజ్డ్గా అలా అనేది వేరియేషన్ అనేది చాలామంది తెలియదు, కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ.